కులగణన సర్వే రిపోర్టును ప్రకటించింది కేబినెట్ సబ్ కమిటీ. రాష్ట్రంలో బీసీల జనాభా 46.25% అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఎస్సీల జనాభా 17.43% కాగా ఎస్టీల జనాభా 10.45% అని తెలిపారు. మొత్తం 3,54,00,000 మంది ప్రజలు సర్వేలో పాల్గొన్నారని, 16 లక్షల మంది ప్రజలు సర్వేలో పాల్గొనలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర జనాభా మొత్తం 3,70,00,000 అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ నెల 4న కేబినెట్ సబ్ కమిటీలో రిపోర్టు ప్రవేశపెట్టి కులగణనను ఆమోదిస్తామని, అదే రోజు అసెంబ్లీలో షార్ట్ డిస్కషన్ ఉంటుందన్నారు మంత్రి పొన్నం. తెలంగాణలో 96.9% జనాభా పూర్తి చేసి 3,54,00,000 మంది సర్వే చేయడం జరిగింది. మరొక 3.1% ఈ సర్వేలో పాల్గొనకి వారు అందుబాటులో లేకనో, వారి సర్వేలో పాల్గొనడానికి ఆసక్తి లేకనో వాళ్ళు దే ఆర్ లెఫ్ట్ అవుట్ ఆఫ్ ద సర్వే. అంటే 16 lakh పీపుల్ ఆర్ లెఫ్ట్ అవుట్ ఆఫ్ ద సర్వే. అంటే టోటల్ తెలంగాణ జనాభా 3,70,00,000లో 3,54,00,000 మంది ఈ సర్వేలో పాల్గొనడం మా సంతృప్తికి, సంతోషానికి మరో కారణము. ఈ సర్వే రిపోర్టు 4వ తారీఖు మా సబ్ కమిటీ ద్వారా ఈ సర్వే రిపోర్ట్ యాక్సెప్ట్ చేసి 4వ తారీఖు ఉదయం క్యాబినెట్లో ప్రవేశించబోతున్నాము. 4వ తారీఖు ఉదయం 10 గంటలకి క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది. ఆ క్యాబినెట్లో ఈ బీసీ కులగణన, ఈ సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ ప్రవేశపెడతాము. 10 గంటలకి క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది. అదే రోజు 11 గంటలకి ఈ రిపోర్టు, ఈ సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్టు క్యాబినెట్లో ప్రవేశపెడతాము. ఆ తర్వాత 11 గంటలకి మరి షార్ట్ డిస్కషన్కి, చర్చకి శాసనసభలో ప్రవేశపెట్టబోతున్నాము. మొత్తం తెలంగాణలో సర్వే చేసిన జనాభా 3,57,554 ఇండివిజువల్స్ని సర్వే చేయడం జరిగింది. వచ్చిన మరి ఈ సర్వే రిపోర్ట్ ప్రకారము ఎస్సీస్ ఓటింగ్ పర్సంటేజు 17.43%, ఎస్సీ పాపులేషను 61,84,319, 17.43% population. Scheduled tribes population 37,05,929, population percentage 10.45%. BC other than Muslim minority is 1,64,09,179. BC population percentage other than Muslim minorities 46.25. Muslim minorities BCs are 35,76,588. Population BC Muslim population is 10.08%. Muslim OC population is 8,80,424, percentage of 2.48. Total Muslim percentage in the state is 12.56%. Total OC population in the state, Muslim minority is 2.48 and other OCs are 13.31. Total OC population in the state is 15.79%. Total households in the state 1,15,71,457. Total households surveyed 1,12,15,134. This is the main summary of the report. 4వ తారీఖు ఫిబ్రవరి 2024 నాడు క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం ప్రకారంగా అనేక దశలను అధిగమించి తెలంగాణ ప్రభుత్వం తరఫున ఒక ప్రతినిధి ప్రతి ఇంటికి చేరి సమాచారాన్ని సేకరించడానికి పడ్డటువంటి వ్యవస్థ, దీనికి అనేక రకాలుగా అడ్డం తొలగి దీనికి సంబంధించిన ప్రక్రియ సజావుగా జరగకుండా ఉండడానికి అనేక దుష్ప్రచారాలు జరిగిన తర్వాత కూడా
ప్రభుత్వ చిత్తశుద్ధిని గమనించిన యావత్ తెలంగాణ ప్రజలు సహకరించి ఈరోజు సమాచారాన్ని ఇచ్చి ప్రభుత్వానికి ఒక నివేదిక, ఒక పూర్తి డాటా సేకరించే అవకాశం కల్పించినటువంటి తెలంగాణ బలహీన వర్గాల మేధావులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, సంఘాలు కావచ్చు, ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి స్ఫూర్తి ప్రదాతలైన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. బీసీ కులగణనపై మరింత సమాచారం వెంకట అందిస్తారు. వెంకట, బీసీ కులగణన రిపోర్ట్ పై అప్డేట్స్ ఏంటి? సామాజిక, రాజకీయ, ఆర్థిక, విద్య, ఉపాధి మరియు కులగణన సమగ్ర సర్వేపై తెలంగాణ సర్కార్ అధ్యయనం జరిపి ఆ నివేదికను అధికార బృందం కొద్దిసేపు క్రితం క్యాబినెట్ సబ్ కమిటీకి అందజేసింది. అంటే ఏడాది పాటు కాంగ్రెస్ సర్కార్ ఒక టైం బౌండ్ పెట్టుకుంది. గత ఏడాది ఫిబ్రవరి 4వ తేదీన రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానించి ఈ రాష్ట్రంలో కులగణన చేపట్టాలి. గతంలో కాంగ్రెస్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో కామారెడ్డి డిక్లరేషన్ సందర్భంగా బీసీలకు సంబంధించి ఒక హామీ ఇచ్చింది. తాము అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో కులగణన చేపడతామని హామీ ఇచ్చిన నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అసెంబ్లీ ఒక ఏకగ్రీవంగా తీర్మానం చేసి దానికి అనుగుణంగా ఒక టైం బాండ్ పెట్టుకుని ముందుకెళ్ళింది. సో ఈ క్రమంలో ఫిబ్రవరి అంటే గత 2024 ఫిబ్రవరి 4న అసెంబ్లీ తీర్మానం జరిగిన తర్వాత క్యాబినెట్ సబ్ కమిటీని ఫామ్ చేయడం, ఎన్యూమినేటర్లు నియామకం కావడం, దాని విధి విధానాలు రూపకల్పన చేయడం, ఆ విధంగా ట్రైనింగ్ ఇవ్వడం, రకరకాల సర్వేలు చేయడం, దాదాపు 50 రోజుల పాటు ఎన్యూమినేటర్ 1,03,000 మంది ఎన్యూమినేటర్లు తెలంగాణ రాష్ట్రమంతా తిరిగి డోర్ టు డోర్ ఇంటింటి సర్వే చేశారు. అంటే దాదాపు 55 రోజుల పాటు ఈ కార్యక్రమం జరిగింది. దానికి రకరకాల ఫీడ్బ్యాక్ వచ్చింది. అదేవిధంగా డాటా ఎంట్రీ అయిపోయింది. దానికి లీగల్గా చట్టబద్ధత కల్పించేందుకు కూడా రాష్ట్ర సర్కార్ వడివడిగా అడుగులు ముందుకేస్తుంది. ఈ నెల 4వ తారీఖు అంటే ఎల్లుండి క్యాబినెట్ కమిటీకి ఈ నివేదిక అధికారికంగా అందజేసి అక్కడ దాన్ని అప్రూవల్ చేసిన తర్వాత అసెంబ్లీని ప్రత్యేక సమావేశపరిచి అసెంబ్లీలో ఈ కులగణనకి ఈ సమగ్ర సర్వేకి కొంత చట్టబద్ధత కల్పించే అవకాశం ఉంది. సూర్యమణం చూసుకోవచ్చు. స్వతంత్ర భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో, చాలా దేశంలో, ప్రపంచవ్యాప్తంగా కూడా సెన్సస్ జరిగినాయి. అంటే జనాభా లెక్కలు వివిధ రీతిలో వినూత్నంగా జనాభా లెక్కలు జరిగినాయి, చాలా స్పీడ్గా కూడా జరిగినాయి. కానీ కులగణన సోషల్ ఎకనామిక్ సర్వే అనేది చాలా రాష్ట్రాల్లో, చాలా దేశాల్లో జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అంటే తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశమంతా కూడా ఒక కులగణన చేపడతామని ఒక హామీ ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణలో వాళ్ళ సర్కారు ఉంది కాబట్టి, తెలంగాణ వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి తెలంగాణ నుంచి ఒక కేస్ స్టడీ అనేది కాంగ్రెస్ సర్కార్ మొదలుపెట్టింది. పదే ఈ అంశాన్ని ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ చాలా సీరియస్గా తీసుకున్నారు. తెలంగాణలో తాము చేపట్టబోతున్న సమగ్ర కులగణన దేశానికి ఒక ఆదర్శంగా నిలవబోతుందని వారు చెప్పినారు. దానికి అనుగుణంగా ఇవాళ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా తన అధికార బృందంతో కలిసి క్యాబినెట్ సబ్ కమిటీకి పూర్తిస్థాయి నివేదికను అందజేశారు. క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కో చైర్మన్ దామోదర రాజనరసింహ, సభ్యులుగా పొన్నం ప్రభాకర్, ధనసరి అనసూయ, సీతక్క, మల్లు రవి వీరున్నారు. వీరి సమక్షంలో నివేదికను అందజేశారు. దాదాపు 1400 నుంచి 1500 పేజీల సమగ్ర రిపోర్ట్ను ఇవాళ సబ్ కమిటీకి అందజేశారు. సబ్ కమిటీ వివరాలు కొద్దిసేపటి క్రితం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, సందీప్ కుమార్ సుల్తానియా జాయింట్గా కూడా అందించారు. రైట్, అంటే అధికారికంగా వారు చెప్పిన వివరాల ప్రకారం అంటే దాదాపు ఒక ఏడాది టైం బౌండ్లోనే సమగ్ర అధ్యయనం జరిపి దానికి చట్టబద్ధత కల్పించే దిశగా రాష్ట్ర సర్కార్ అడుగులేస్తుంది. ఆ తర్వాత డెడికేటెడ్ కమిషన్కి ఈ రిపోర్ట్ పోవడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్లు కేటాయించడం అనేది ప్రభుత్వం ముందున్న లక్ష్యం. సో సూర్యమణం చూస్తున్నాం, తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎవరు ఎంత, ఏ కులం వారు ఎంత ఉన్నారు, ఏ సామాజిక వర్గం వారు ఎంత ఉన్నారు అనేది వివరాలు గోప్యంగా ఏం లేవు, చాలా ఓపెన్గా ఇవాళ బహిర్గతం కాబోతుంది. క్యాబినెట్ సబ్ కమిటీకి ఆ వివరాలు వచ్చాయి కాబట్టి ఆ వివరాలని క్యాబినెట్ అప్రూవల్ చేయబోతుంది. మరో 2 రోజుల్లో, మరో 45 గంటల్లో దీనికి చట్టబద్ధత కూడా కల్పించబోతుంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడు అంటే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా క్యాబినెట్ సబ్ కమిటీ చెప్పిన అంశాల ప్రకారం తెలంగాణలో 3,54,77,554 మంది వివరాలు నమోదైనరు. అంటే దాదాపు 96.10% అంటే 96% జనాలు ఈ సమగ్ర సర్వేలో పాల్గొన్నారు. మొత్తం 1,12,00,000 కుటుంబాలు తమ వివరాలు అందించినాయి ఆయా ఎన్యూమినేటర్లకి. కులగణన సర్వేలో పాల్గొన్న జనాభా 96.90 అంటే దాదాపు 97% కులగణన సమగ్ర సర్వేలో జనం పాల్గొన్నారు. కేవలం 3% మాత్రమే ఈ సర్వేకు దూరంగా ఉన్నారు. వివిధ కారణాల వల్ల
వారి వివరాలు చెప్పలేకపోయారు. అయితే మొత్తంగా వచ్చిన అంశాల ప్రకారం కులగణ సర్వే ప్రకారం రాష్ట్రంలో ఎస్సీల జనాభా 17.43%, ఎస్టీల జనాభా 10.45%, రాష్ట్రంలో బీసీల జనాభా 46.25%. బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడి ఈ 4 కేటగిరీలో 46.20% ఉన్నారు. అదేవిధంగా బీసీఈ కొంతమంది ఇక్కడ ముస్లిం మైనార్టీల బీసీ జాబితాలో ఉన్న ముస్లిం మైనార్టీల సంఖ్య కూడా 10.8%. అంటే బీసీలు మైనార్టీ బీసీలు మొత్తంగా కలిపితే 56.33% వచ్చింది. అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీ జనాభా 56.33% ఉంది. అదేవిధంగా ఓసీల జనాభా 15.79% ఉంది. సో ఇవాళ బీసీల లెక్క తేలిపోయింది, ఎస్సీల లెక్క తేలిపోయింది, ఎస్టీల లెక్క తేలిపోయింది. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ సర్కార్ గతంలో ఒకసారి సమగ్ర సర్వే అని కేవలం ఒక్క రోజులు చేసింది. ఆ వివరాలను బయటపెట్టలేకపోయింది. ఆ వివరాలు సమగ్రంగా లేవని కూడా పొలిటికల్గా అనేక రకాల విమర్శలు కూడా ఆరోపణలు కూడా వచ్చినాయి. సో ఇవాళ కాంగ్రెస్ సర్కార్ కొలువుతున్న తర్వాత మేము కులగణన సమగ్ర సర్వే చేస్తాము, కులగణన చేసి తీరుతామని చెప్పిన దాని ప్రకారం కాంగ్రెస్ సర్కార్ ఆ దిశగా అడుగులేస్తుంది. ఇవాళ రాష్ట్రంలో ఏ కులం వారు ఎంతమంది ఉన్నారు, ఏ సామాజిక వర్గ వారు ఎంతమంది ఉన్నారు అనేది చాలా ఓపెన్గా తెలిసిపోయింది. ఇక మిగిలిందంతా కూడా రిజర్వేషన్లు. ఈ రిజర్వేషన్లను ఎలా కల్పిస్తారన్నదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న అతిపెద్ద సవాల్. అయితే దీనికి కూడా కర్ణాటకలో కొంత కులగణన సర్వే జరిగింది, బీహార్లో కూడా కొంత కులగణన సర్వే జరిగింది. అక్కడ కొంత న్యాయపరంగా చిక్కులు వచ్చాయి కాబట్టి అక్కడి సమస్యలు ఇక్కడ తలెత్తకుండా ఆ హడిల్స్ని ఇక్కడ ఫేస్ చేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా స్టెప్ తీసుకున్నట్టుగా కూడా మంత్రులు అదేవిధంగా అధికారులు చెప్తున్నారు. ఇలాంటి హడిల్స్ లేకుండా మరో 48 గంటల్లో అంటే ఫిబ్రవరి 4 మధ్యాహ్నం 12 గంటలకల్లా అసెంబ్లీకి ఈ జాబితా వెళ్ళనుంది, ఈ సమగ్ర రిపోర్ట్ వెళ్ళనుంది, అధికారికంగా చట్టబద్ధత కల్పించనుంది. చట్టబద్ధత కల్పించిన తర్వాత దీని నివేదిక కేంద్రానికి పంపిస్తారు. ఆ తర్వాత డెడికేటెడ్ కమిషన్కి రిపోర్ట్ అందజేసి వడివడిగా పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతుంది. అంటే మార్చి 20లోగా పంచాయతీ ఎన్నికల తతంగానికి కూడా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా చాలా టాప్ ప్రయారిటీగా ఎంచుకుంది. మనం చూస్తున్నాం దేశవ్యాప్తంగా కూడా మనం అనేక రాష్ట్రాలను అధ్యయనం చేస్తే మామూలుగా జనాభా లెక్కలు రకరకాల అంశాలు చూసినాం. కానీ సమగ్ర కులగణన ఏడాది టైం బాండ్లోనే ఒక నిర్ణయం తీసుకొని ఆ విధి విధానాలకు రూపకల్పన చేసి ఒక నిర్ణయం తీసుకోవడం అంటే ఏడాది టైం బాండ్లోనే ఇది ఒక చారిత్రాత్మకమైన ఘట్టంగా ప్రభుత్వం చెబుతోంది. చూద్దాం ఏం జరుగుతుంది. ఇప్పటిదాకా చూసాం మరో 48 గంటల్లో ఈ సమగ్ర సర్వే నివేదికకి చట్టబద్ధత కాబోతుంది. కాబట్టి చట్టబద్ధత అనంతరం రాజకీయ పార్టీల అడుగులు ఎట్లా ఉంటాయన్నది వేచి చూడాలి.